బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది. 27వ తారీఖున నిర్వహించేటువంటి కార్యక్రమానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గాల పరంగా కూడా సభలు సమావేశాలు స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి జన సమీకరణ కూడా ఒక ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కథనోత్సాహంగా కార్యకర్తలందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సమీకరణలు కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ముఖ్య నాయకులతోటి కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహించి జన సమీకరణ కూడా విజయవంతంగా ఏప్రిల్ 27న జరిగేటువంటి ఈ సభను విజయవంతం చేయాలన్నటువంటి ఒక కృషితో ఉన్నారు. ప్రస్తుతానికి వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుందన్న ఇక్కడ మీ సమావేశాలు సభలు ఎంతూజియాజంగా ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి వాతావరణంతో కనిపిస్తుంది. మీకు ఎట్లా ఉంది? రేపు రాబోయే రోజుల్లో అంటే 20వ తారీఖు జన సమీకరణ ఎట్లా వస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు మీరే చూసిండ్రు, 2 గంటల నుంచి మా కార్యకర్తలు ఉత్సాహం చూసిండ్రు. ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక పండుగ వాతావరణం. ఇది మా ఇంటి పార్టీ. ఈ పండుగ అంటే ఒక సభకు సమావేశానికి రావాలనే కాదు, ఈ పండుగను విజయవంతం చేసుకో, ఈ పండుగలో మేము పాల్గొనాలని చెప్పి గత 10 రోజుల నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఏ వర్గం వాళ్ళు మరి ఈ సభకు వచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ముఖ్యంగా మా యువ మిత్రులు అయితే ద్విచక్ర వాహనాలతో రావాలని ఉన్నారు. మా మహిళా సోదరులు మేము వాలంటీర్గా చేస్తాం, అదేవిధంగా మేము కూడా వస్తామని చెప్పడం జరిగింది. ఈ తీరుగా అన్ని వర్గాల వాళ్ళు మొన్న కేయూ నుంచి విద్యార్థులు వచ్చారు, అన్న హెచ్యూలో మా భూములు కాపాడినరు అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చింది. మా విద్యార్థులకు సంఘీభావం తెలిపింది కాబట్టి మేము కూడా ఈ సభకు వస్తామని చెప్పి విద్యార్థులు అనటం జరిగింది. అంటే ఈ తీరుగా 10 ఏళ్ల కాలంలో అనేక వర్గాలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ తీరుగైతే బెనిఫిట్ అయినారు. ఉదాహరణకు ఆటో కార్మికులందరూ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మరి ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అంటే 70-80 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆటో కార్మికులందరూ కూడా ఉచితంగా ఆ రోజు మేము వస్తాము, సభకు వచ్చే ప్రయాణికులను సభకు వచ్చే ప్రజలను ఉచితంగా తరలిస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా 2020లో మరి ప్రారంభమైనటువంటి త్రిచక్ర సహకార సంఘం ఆటో కార్మికులు 800 మంది మేము ఒక రోజు ముందే వచ్చి మరి మేము సహకరిస్తాం. అదే కాకుండా మా సొసైటీ నుంచి 1,16,000 ఇస్తామని చెప్పి ఈరోజు మరి 1,16,000 కూడా ఇవ్వటం జరిగింది. ఈ తీరుగా అనేక వర్గాల వాళ్ళు బాగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మరి మా అంచనాకు మించి లక్షలాదిగా మంది వచ్చేటట్టున్నారు. మరి అదే సందర్భంలో కొంత పర్మిషన్ లేట్ అవుతుందని చెప్పి ఇవ్వనని చెప్పలేదు, మేము పలానా రోజు ఇవ్వమని కూడా అడగలేదు, కానీ మేము ఇచ్చినాక కూడా కొంచెం డిలే అవుతుందని చెప్పి మేము కోర్టును ఆశ్రయించినాం. మరి 17వ తారీఖున వారు పిలవడం జరిగింది గౌరవ హైకోర్టు వారు. మరి ఖచ్చితంగా 17వ తారీఖు మాకు అనుమతి వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏసీబీ గారి దగ్గర అసలు మీరు ఫార్మాటే పూర్తిగా చేయలేదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కుట్రలో భాగంగానే అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీ కూడా నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇన్ని సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు కనీసం పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి ఆలోచన, ఫార్మాట్ నింపాల్సినటువంటి అవసరం కూడా ఉండేది, అదే నింపలేక పర్మిషన్ తెస్తుందని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మేము ఫార్మాట్ వాళ్ళు అనుకున్న విధంగా మేము పర్మిషన్ కోరినాము, వాళ్ళు అడిగినటువంటి ఫార్మాట్ కూడా మొత్తం నింపడం మా దగ్గర ఉంది. ఇదంతా కూడా మా సభను మరి ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కుట్రలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్, కుతంత్రాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్, కుంభకోణాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ కుట్రలు చేస్తారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేశారు. ఇప్పుడు ఏదో అయిపోయినాక మేము తెచ్చినాం, మా సోనియమ్మ ఇచ్చిందని కాదు, మరి ప్రాణ త్యాగానికి సిద్ధమై మా అధినేత తెలంగాణ కోసం పోరాడిండు. ఆ తీరుగా మేము పోరాడి తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా న్యాయపరంగా పోతాం. ఒకవేళ అడిగినాము, పోలీసు మాత్రం ఇంట్లో ఏ మాత్రము మరి ఇది లేదు. మేము పోలీసు వారు అడిగిన విధంగా మేము ఇచ్చినాము, కానీ వాళ్ళకి ఏం ఒత్తిడి ఉన్నదో ఏమో మాకు తెలియదు. ఆలస్యం అవుతుందని చెప్పి మేము కోర్టుకు ఆశ్రయించాం. ఓకే, ఇక్కడ దాదాపు సబ్బండ వర్గాలు గత తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగైతే పనిచేశాయో ఇప్పుడు సభకు కూడా అట్లాంటి వర్గాలు కూడా అన్ని వర్గాలు కూడా ఒక కథనోత్సవంతో ముందుకెళ్తున్న వివిధ వర్గాలు కూడా ఒక అంటే ఇక్కడ బైక్లతోటి ఒక ర్యాలీగా వెళ్ళడము, అలాగే ఎడ్ల బండ్లతోటి వెళ్ళడము, ఇట్లా ఆటో యూనియన్లు ఆటోలలో వెళ్ళడము, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే మళ్ళీ ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మాత్రం ఈ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల సందర్భంగా రాబోతుంది. ఇప్పటికే చెప్తున్నారు, ఎందుకంటే ఒక తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపే పార్టీగా ఇక్కడ
బీఆర్ఎస్ పార్టీ ఉండాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఒక సొంత చైతన్యం అనేది కూడా ఇక్కడ రావాలి కాబట్టి ఇదే శ్రేయస్కరమైనటువంటి ఒక సూచనలు కూడా అన్ని వర్గాల్లో వెల్లడవుతున్నటువంటి ఒక గుర్తెరిగి ఇక్కడ సభలు ఈ సమావేశాన్ని కూడా విజయవంతం చేస్తామన్నటువంటి ధీమా మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.